సార్ ఎలా అనిపిస్తుంది సార్? ప్రీవియస్ గవర్నమెంట్ చూసారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రజలకి ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది కదా. అప్పుడు తెలుగుదేశం పార్టీ పేదలకి ఎన్నో మంచి పనులు కూడా చేసినారు. జగన్ వచ్చినాక అన్నీ లేనిపోని అన్నీ అవి మొత్తము అన్నీ అవి ఇవి అన్నీ మొత్తం సర్వనాశనం అయిపోయిందంతా. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చినాక పింఛన్లు అయితేనేమి, అభివృద్ధి పనులు అయితేనేమి, పారిశ్రామిక అభివృద్ధి ముందుకు సాగుతుంది. నిజంగా మంచి జరిగిద్ది అంటారు రాష్ట్రానికి? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అంటే అన్నా క్యాంటీన్లు పెట్టారు కదా, మంచి పని అంటారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ 4 రోజులు అవుతుంది. అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాల తర్వాత రీఓపెనింగ్ అయింది కదా. అన్న క్యాంటీన్ల వలన చాలామంది బీద వాళ్ళు, గౌండ కూలీలు, రిచ్చ వాళ్ళు, అన్నము లేక చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకల్లా చాలా మేలవుతుంది బీద వాళ్ళకి. ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రౌడీ పాలన అని కూటమి ప్రభుత్వాన్ని అంటుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? రౌడీ పాలన ఎవరిదంటారు? రౌడీ పాలన ఆయన చేసినాడు కానీ వీళ్ళది రౌడీ పాలన కాదు. ఇది ఆయన చేసినాడు, అంతా రౌడీ పాలన చేసి సర్వనాశనం చేసినాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించినాడు. దీనివల్ల మంచి జరిగిద్దని నమ్మకం ఉందా? ప్రజలందరికీ వెన్నెముగ్గా నుంచుంటాడంటారా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు కంపల్సరీగా డెవలప్మెంట్ చేసి ప్రజలలో మంచి పేరు వస్తుంది. రేపు పొద్దున కూడా భవిష్యత్తులో రాష్ట్రం ముందుకు పోతుందని అంత జనము ఎదురు చూస్తుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అవే ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లోకి లీడర్స్ వచ్చినారు కదా, ఎలా అనిపిస్తుంది మీరు? మేము కడప జిల్లా నుంచి వచ్చామండి. మాది జమ్మనోడు తాలూకా. నేను భూమి సబ్సిడీ సర్వే విషయమై 2005 నుంచి కోర్టుకు వెళ్ళాను. కోర్టు ద్వారా ప్రయత్నించాను. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు చెప్పారు ఎలాంటి? ఇచ్చి 6 లెటర్లు ఇచ్చాము. ఎమ్మెల్యే కూడా మాట్లాడాము, పని కాలేదు. సిపి ప్రభుత్వం నేను పక్కా టీడీపీ అనమాట. నాకు ఓటుకు వచ్చినప్పటి నుంచి కూడా జగన్ గారు మంచి చేశాను అన్నారు కదా చాలా మంది. ఏమంటే నువ్వు పక్క టీడీపీ కదా, నీ పని చేయాలన్నాడు ఎమ్మెల్యే సుధీరెడ్డి. పార్టీ కులం మొత్తం పార్టీ లేకుండా అందరికి ఇస్తానన్నారు అంటారండి. అంతే అనేది వాళ్ళు అంతే మాట అనేది. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా రీసర్వే ఏర్పాటు చేసినప్పుడు రీసర్వేలో ప్రజల సలహాలు సందేహాలు తీసుకొని సక్రమంగా పనిచేయాలి. తీసుకోకుండా మా ఇష్టం మా రాజ్యం అంటే ఎట్లా? జగన్ గారు నిజంగా కులం మొత్తం భేదం లేకుండా అందరికి చేస్తానన్నారు. ఇలా కూడా చేస్తున్నారు రౌడీ పాలన. నీతులు చెప్పేవరకండి, ఆచరించే దాంట్లో ఉంది. మీరు ఇన్ని నమ్ముకొని కడప నుంచి వచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా మంచి చేసిద్దని నమ్మకం ఉందా? మంగళగిరి టీడీపీ ఆఫీస్కి వచ్చి ఆ నమ్మకం ఉంది కాబట్టి వచ్చాం. జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకు నమ్మకం? ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టారు. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఎక్కడ చూశారు? ఏం చేశారని రమ్మన్నారు ఇక్కడికి మిమ్మల్ని? ఇక్కడ జరిగే కార్యక్రమాలు టీవీలో చూస్తున్నాము. అక్కడక్కడ కొంతమంది నా స్నేహితులు వచ్చి పోయి న్యాయం జరిగిందని చెప్పడంతో మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. కడప నుంచి వచ్చినారు. కడప. మరి ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వల్ల మీకు ప్రజలకు మంచి జరిగిద్ది అంటారు? న్యాయం చేస్తారా? 24 గంటల్లో ఏం చెప్పినా కూడా అర్జీలు తీసుకుని ప్రజలు ఆశిస్తున్నారు, చేస్తారు కూడా వాళ్ళు. అర్జీలు తెచ్చినారండి? అర్జీలు తెచ్చినారా? అర్జీలు ఇవ్వడానికి వచ్చినారు. ఇప్పుడు ఇవ్వడానికి వచ్చాం. మంచి జరిగిద్దని నమ్మకం. కలుద్దాం అనుకుంటే టైం లేదు. ఉదయం అర్లీ మార్నింగ్ వచ్చేటప్పుడు 7 అయింది. ట్రైన్ దిగే లోపల ఇక్కడికి అడ్రస్ కనుక్కొని రావాలంటే లేట్ అవుతా. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అమరావతి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? ప్రజలతో పాటు న్యాయం చేస్తూ అమరావతి ముందుకు వెళ్ళిద్ది అంటారా, లేదా వెనకబడి ఉండిద్ది అంటారా? ఇప్పుడు కొంతవరకు వెనుకబడింది. దాన్ని సరైన పద్ధతిలో ఒక క్రమశిక్షణతో ఒక కార్యదీక్షతో చేయగలిగే నాయకుడనే చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఆశీర్వదించి కూర్చోబెట్టినారు.